చేతిలో పోతుంది. ఖచ్చితంగా నేను నిలబెడతాం. నువ్వు పట్టణ ప్రజల తరఫున పోరాడు, నీకు అండగా మేము అందరం ఉంటాం, అర్ధరాత్రి పిలిచినా మేము అందరం వస్తామని ఈ నాయకులంతా చెప్పడంతో కేవలం ప్రజల కోసం నేను ఎన్నడూ పదవులు ఆశించలేదు. కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలన ఎప్పుడు ఒంటరి పోరాటం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చివరికి ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తా అన్న రోజు కూడా వీళ్ళు చివరికి వస్తే ఎమ్మెల్యే గారికి కూడా నేను సహకరించి తప్పుకొని ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. పదవుల కోసం నేను ఎప్పుడు ఆశపడలేదు. ఇవాళ ఈ పట్టణ ప్రజలు ముఖ్యంగా యువతరం మా వయసు అయిపోతుంది, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకు వచ్చినాం. రేపటి యువతి యువకులు ఈ పట్టణంలో బాగుపడాలన్నా, ఈ పట్టణం బాగుపడాలన్నా ఖచ్చితంగా ఒకటే ట్రెండింగ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే 12 వార్డులో గెలిపించినట్టయితే ఈ పట్టణం బాగుపడుతుంది. నేను అండగా ఉంటాను. ఆటగిస్తున్నాం మీ అందరికీ. నా చివరి గొంతులో ప్రాణం ఉన్నంత వరకు 12 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి. నా ప్రాణం ఉన్నంత వరకు పట్టణ ప్రజలకు అండగా ఉంటాను. మన పట్టణాన్ని బాగుపడతాం. ఇవాళ మన రెవెన్యూ డివిజన్ లేదు, నియోజకవర్గం పోయింది. ఇవన్నీ పోయినాక కూడా మనం పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు రెవెన్యూ డివిజన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎవరు వచ్చిన పాపాన ఇదే నాయకులు ఆ రోజు టీడీపీలో ఉండి రెవెన్యూ డివిజన్ వస్తుందా, రెవెన్యూ డివిజన్ అంటే ఏంది, రామాయపేటకి ఎవరిస్తారని ప్రశ్నించడం జరిగింది. కాబట్టి దయచేసి మీరంతా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీని ట్రెండింగ్ లాగా ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి ఎవరున్నా సరే ఆ 12 మంది బాధ్యత నేను తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కడు ఏ తప్పు చేసినా నేను బాధ్యుడిని. ఖచ్చితంగా 12 మంది మీరు కౌన్సిలర్ని గెలిపించినట్టయితే రామాయపేట రూపురేఖలు మారుస్తాను. మీరు వాళ్ళు అంటుండొచ్చు అభివృద్ధికి నిధులు ఏడికలు వస్తాయి. ఖచ్చితంగా నిధులు వస్తాయి. రాని రోజు సీఎం ఇంటి ముందు నిరాదీక్షకు నేను సిద్ధంగా ఉన్నా. వాళ్ళ అపోహలు పడకండి, వాళ్ళ మాయ మాటలకు మోసపోకండి. అన్ని గల్లీలకు వస్తారు, అవసరమైతే నన్ను ఇష్టమని తిడతారు. తిట్టినా నా దీవెనలుగా మీరు అందరు భావించి నా అభ్యర్థులు 12 మందిని గెలిపించి మీరు మీ యువకుల భవిష్యత్తు కాపాడుకోండి, ఈ పట్టణ భవిష్యత్తు కాపాడండి. సవినయంగా మీ అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మీరంతా ఆశీర్వదించండి అక్కయ్యలారా, అన్నదమ్ములారా. మన ఊరు కాపాడుకుందాం, మన పట్టణాన్ని కాపాడుకుందాం.